అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి అవుతుందో చూడండి. ఏమ్మా నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. సెకండ్ అదే యూనిట్లో సెకండ్ క్వశ్చన్ ఆదాయపు పన్ను చట్టం ఏమ్మా ఇన్కమ్ ట్యాక్స్లోనే ఎన్నో యూనిట్ ఇది? పన్ను ప్రణాళికీకరణ 5వ యూనిట్. పన్ను ప్రణాళికీకరణ 5వ యూనిట్లో. ఓకేనా? అందులో రాసుకోండి. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద జరిమానాలు ఇంగ్లీష్లో పెనాల్టీస్ మరియు వాజ్యాలను పిఆర్ఓ SECATIONS వాజ్యం అంటే ప్రొకేషన్ సెంటర్ వివరింపుము రాసుకోండి. అందులో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్లో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ చెప్పేసి ఈ యూనిట్ అయిపోయింది ఇక్కడితోటి, ఇవాళతోటి. రాసుకోండి. ఆదాయపు పన్ను చట్టంలో నియమితమైన షరతులను లేదా నిబంధనలను అనుసరించడంలో పన్ను చెల్లింపుదారు విఫలమైనప్పుడు కొన్ని రకాల జరిమానాలకు మరియు సందర్భాలు కీలకంగా ఉన్నప్పుడు వాజ్యాలకు గురి కావాల్సి వస్తుంది. రాసారా? చట్టబద్ధమైన పత్రాలలో శిక్షించదగిన నేరాలు వాజ్యాలు మరియు విధించవలసి నా జరిమానాలు మొన్నగు అంశాలకు సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. నెక్స్ట్ పేరా. పన్ను విధింపునకు గురయ్యే అంశాలకు సంబంధించి 3 రకాల విత్త శాసనాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఒకదాని కింద ఒకటి రాసుకోండి. వడ్డీని విధించుట. 2 జరిమానాను విధించుట. 3 పన్ను సంబంధించిన నేరస్తులపై వాజ్యాలు తీసుకొచ్చుట కేవలం వడ్డీని విధించడం అంటే ప్రభుత్వానికి
జరిగిన నష్టాన్ని భర్తీ చేయుట క్రిందకు రాగా జరిమానాను విధించడం మరియు వాద్యాలను తీసుకురావడం దృఢమైన పొరపాట్ల విషయంలో నేరస్తులకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యల కిందకు వస్తాయి. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. జరిమానాలు విధించుట సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. దాని కింద పేరా కింద రాసుకోండి. ఆదాయపు పన్ను చట్టం 1961 కొన్ని పొరపాట్లు విషయంలో ఆదాయపు పన్ను అధికారులకు జరిమానాలను విధించే అధికారాలను కట్టపెట్టడం జరిగింది. జరిమానాను విధించుటకు మరియు తప్పులు పొరపాట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇలా చూడండి, ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. చిన్న కాలం 1, 2, 3, 4 చూస్తున్నారా? ఒక చిన్న కాలం 1, 2, 3 అంటే 1, 2, 3, 4 కాలమ్స్ తీసుకోండి. 1, 2, 3, 4 కాలమ్స్ తీసుకుని ఫస్ట్ కాలం పేరు సెక్షన్, రెండో కాలం పేరు తప్పు స్వభావం, మూడో కాలం పేరు జరిమానా మొత్తం, నాలుగో కాలం పేరు విధించే అధికారి. నెక్స్ట్ ఫస్ట్ సెక్షన్లో రాసుకోండి. 27C 271C రాసుకున్నారా? తప్పు స్వభావాలు రాసుకోండి. మూలంలో పన్ను తగ్గించినప్పుడు పూర్తిగా కానీ లేదా కొంత భాగం కానీ తగ్గించకపోవడం వల్ల జరిమానా మొత్తంలో రాసుకోండి. ఎంత మొత్తం అయితే తగ్గించడంలో విఫలమవుతాడో అంత మొత్తాన్ని జరిమానా విధించుట. విధించే అధికారి పేరు రాసుకోండి. జే, అన్ని క్యాపిటల్ లెటర్స్లే, JCIT. అర్థమైందా? జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనమాట ఆయన. నెక్స్ట్ రెండోది రాసుకోండి. రెండో బాక్స్, అక్కడికి ఆ బాక్స్ గీత తీసేసుకోండి. తీసేసుకున్నారా? రెండోది రాసుకోండి. 271H అందులో రాసుకోండి. TDS రిటర్న్లను దాఖలు చేయడంలోను
దాఖలు చేయడంలోను క్వార్టర్లీ అంటే 4 నెలలకు ఒకసారి అనమాట. క్వార్టర్లీ 4 నెలలకు ఒకసారి అనమాట. క్వార్టర్లీ నివేదికలను సమర్పించడంలోను విఫలమైన లేదా ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోవడం వల్ల దాని జరిమానా మొత్తం అంటే 2 బాక్స్లో రాసుకోవాలి. జరిమానా మొత్తంలో రాసుకున్నారు. అందులో జరిమానా 10,000 నుండి ₹1,00,000 వరకు ఆ వ్యక్తి సెక్షన్ 234 కింద చెల్లించవలసిన ఫీజు మరియు వడ్డీతో సహా మూలం తగ్గించిన పన్ను తగ్గించినట్లు రుజువు చేసినచో మరియు టీడీఎస్ రిటర్న్లను సకాలంలో దాఖలు చేసినచో జరిమానా ఏమీ ఉండదు. ఇందులో రాసుకోండి. పన్ను విధించే అధికారులు ఆర్డర్ ద్వారా పన్ను మదింపు అధికారి. 3వ పాయింట్ రాసుకోండి. 3వ పాయింట్ 271 సబ్సెక్షన్ 2 రాస్తున్నారా? అందులో రాసుకోండి. టీడీఎస్ ఎందులో తప్పు స్వభావంలో రాసుకోండి. టీడీఎస్ ధ్రువపత్రాలను జారీ చేయడంలో విఫలమైనందువల్ల